రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు సుంచు అనిల్ ఆధ్వర్యంలో రమాభాయ్ అంబేద్కర్ 89వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లడానికి రమాభాయ్ త్యాగమే కారణమన్నారు. పిడకలను కొట్టి పిల్లలను పోషిస్తూ పైసా జమ చేస్తూ అంబేద్కర్ చదువుల కోసం పంపడం జరిగిందని, జ్ఞానం లేని సమాజం కోసం జ్ఞానాన్ని అందించడం కోసం తన పిల్లలను సైతం త్యాగం చేసిన గొప్ప మాత రమాబాయి అంబేద్కర్ అని కొనియాడారు. ఆమె త్యాగాలు ఆశయాలు కొనసాగాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి ఎనగంతుల సతీష్, సోషల్ మీడియా కాదాస్ మహేందర్, సీనియర్ నాయకులు కట్కూరి రమేష్, దయాల ఉదయ్, చుంచు హరీష్, కట్కూరి వినోద్, బొడ్డు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తల్లి రమాబాయి గారి ఆలోచన విధానం బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రమాబాయి గారి వర్ధంతి జరపడం జరుగుతుంది. మరి రమాబాయి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి. మరి ఆయన చదువుకున్న సమయంలో రమాబాయి గారు కష్టం చేసుకుంటూ ఆయన చదువు కోసం ఆమె జీవితం అంతా కష్టపడి అంబేద్కర్ గారి చదువు కోసం కృషి చేసినటువంటి మహనీయురాలు. తన పిల్లలు కోల్పోతూ కూడా అంబేద్కర్ గారికి డబ్బులు పంపి ఈ చదువును కొనసాగించినటువంటి త్యాగమూర్తి. మరి ఆమె ద్వారానే ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నామంటే కేవలం అది రమాబాయి గారి వల్లనే. రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత గొప్ప చదువు చదివి భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆమె వంతుగా ఆయనకు ఎంతో రుణపడి తన పిల్లలే సైతం త్యాగం చేసి ఈ సమాజమే నా పిల్లలు అనుకుంటూ ఆమె ఆయనకు తోడుగా ఉండి ఆమె త్యాగాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళలు కానీ మరి వెనుకబడ్డ తరగతులు కానీ ఈరోజు సమాజంలో సమానంగా బతుకుతున్నాము అంటే వారి పుణ్యమా అని తెలియజేస్తూ మరి ఆమెకు ఘన నివాళి అర్పిస్తూ అగ్రవర్ణాలు ఒకే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే పార్టీలు ఒక ఏజెండా కింద వచ్చి ఈ బీసీలను ఎస్సీలను కన్ఫ్యూజన్ చేసి రాజ్యాధికారం వైపు నడవకుండా చెప్తుంది కనుక ఖచ్చితంగా బీసీలు ఎస్సీలం అనేటోళ్ళము మనం శత్రువును గుర్తిరిగి వారికి వ్యతిరేకంగా ప్రయాణించినప్పుడే బీసీలం ఎస్సీలం రాజ్యాధికారం ప్రయాణం చేసి రాజ్యం సంపాదించుకున్నప్పుడు ఆ రాజ్యంలో మనకు సకల సౌకర్యాలు సుఖమయమైన జీవితం జరుగుతుందని చెప్పి కొనియాడుతూ అందరికీ మరి జై భీమ్ జై భారత్ తెలియజేసుకుంటాం.